హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి శుక్రవారం రోజు నేను ఎలా పూజ చేసుకుంటాను అని చెప్పేసి ఈ వీడియో అనమాట. డైలీ వేర్ పూజ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఎక్కువ టైం కూడా ఉండదు, ఎక్కువ లాంగ్ వీడియో అయితే కూడా కాదండి. ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఫుల్ వీడియో. అప్పుడే మీకు ఏం చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. నాకు ఎక్కువ మంత్రాలు అయితే ఏం రావండి, చాలా సింపుల్గా అయితే నేను పూజ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది ఇక్కడ మీకైతే వివరంగా క్లియర్గా మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. హాయ్ అండి, నా పేరు ఉష. ఈరోజు శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియో. ముందుగా అయితే దేవుడి పటాలన్నిటిని క్లీన్ చేసుకొని కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టేసుకొని ఉన్నానండి. దీపపు కుందులన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని తుడుచుకొని మంచిగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. కామాక్షి దీపం కూడా ఈరోజు అయితే పెట్టుకుంటానండి. నేనైతే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం అయితే కన్ఫామ్గా అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా దీపంని మంచిగా నీట్గా పూలతో అలంకరించుకోవాలండి. ఈరోజు నాకు ఎక్కువ పూలు అయితే దొరికిపోయాయి అన్నమాట. అంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ చెట్లకి బాగా ఉన్నాయన్నమాట పూలు. అవన్నీ అడిగి కోసుకున్నాను అనమాట. ఎప్పుడైనా పూలు అనేది ఎవరినైనా అడిగి కోసుకోవాలన్నమాట, అడగకుండా కోసుకోకూడదు. అప్పుడు మనం అడగకుండా కోసుకుంటే వాళ్ళకి మనం చేసిన పూజలో మొత్తం వాళ్ళకే పోతుంది అంటారండి. ఎప్పుడు పూజకి పూలు మాత్రం అడిగి తీసుకోండి. నేనైతే అలా బాగా మంచిగా ఎక్కువ పూలు దొరికాయి అన్నమాట. పూలతో మంచిగా అలంకరించుకున్నాను. ఇలా ఎప్పుడు నీట్గా పూజ గది మొత్తం పూలతో కలకలలాడుతూ ఉండాలండి. అప్పుడే మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఇలా పూజ చేసుకోవటం వల్ల మనసుకి కానీ ఆ రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. డైలీ పూజ చేయాలి. ఈవినింగ్ కూడా దీపం పెట్టాలంటే పెట్టాలండి, కన్ఫామ్గా పెట్టాలి. ఈవినింగ్ చాలామందికి డౌట్స్ వస్తాయి, ఈవినింగ్ పెట్టేటప్పుడు దీపం పెట్టేటప్పుడు స్నానం చేసి పెట్టాలా అండి అని చెప్పేసి. చాలామంది పూజారులు అయితే మటుకు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి దీపం పెట్టచ్చు అని చెప్పేసి అంటారండి. కానీ మనం పవిత్రంగా ఉంటే అట్లా చేసి పెట్టవచ్చు. అంటే పవిత్రంగా అంటే ఏంటి అనేది చాలామందికి కూడా డౌట్ ఉంటుంది. పవిత్రంగా అంటే మార్నింగ్ పూజ చేసిన తర్వాత దగ్గర నుంచి మనం వాష్రూమ్స్కి వెళ్తూ ఉంటాము, అది పవిత్రం కాదు కదండి. వాష్రూమ్కి వెళ్తూ ఉంటాం, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర అంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళడం, మనం బట్టలు ఉతకటం, గిన్నెలు తోవటం, ఇవన్నీ అంటే ఇంకా చాలామంది మధ్యాహ్నం టైంలో కాసేపు నిద్రపోతూ ఉంటారు. అట్లా నిద్రించటం ఇవన్నీ కాదండి. అవన్నీ చేసి ఉంటే కన్ఫామ్గా స్నానం చేసి సాయంత్రం పూట దీపం వెలిగించుకుంటే మంచిది, ఇంకా మంచిదన్నమాట. ఇక్కడ నేనైతే దీపం వెలిగించేసి సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నానండి. నాకు డైలీ గోవిందనామాలు చదవటం అంటే చాలా ఇష్టం అండి. శనివారం అనే కాదు, ప్రతిరోజైతే నేను గోవిందనామాలు అయితే చదువుకుంటానండి. అలా బుక్ ఎదురుకి కళ్ళకి కనిపిస్తూ ఉంటే తీసి చదవాలన్న ఆశ ఎక్కువ ఉంటుందండి నాకు. అందుకే కంటికి కనిపించేటట్టు అయితే నేను దగ్గరలో పెట్టేసుకుంటాను. అలా కనిపిస్తే ఎప్పుడెప్పుడు చదవాలా అనిపించిద్ది. అలా చదువుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ ఉంటానండి. ఇంకా దీపం వెలిగించి చూసారా, ప్రసాదం కింద ఇవాళ స్వామివారికి అరటిపండ్లు అయితే సమర్పించానండి. అరటిపండ్లు పెట్టేటప్పుడు తొక్క తీసి పెట్టాలంటారు, నేను అందుకే పెట్టాను. తెలియని వాళ్ళ కోసమేనండి, తెలిసిన వాళ్ళకైతే కాదు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్తున్నాను అంతేనండి. మీరు ఇలా చేసుకోవాలని అయితే ఏం కాదండి, మీ ఇష్టం. చేసుకోవాలనుకుంటే చేసుకోండి, లేదంటే లేదండి. ఇంకా చాలా పూజ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి, లైక్ చేసుకోండి. ఏమైనా నేను మిస్టేక్గా మాట్లాడుంటే, మిస్టేక్గా ఏదైనా పూజ విధానంలో చేసి ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. నేను ఖచ్చితంగా ఆ మిస్టేక్ని నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా పూజ విధానానికి వస్తే మటుకు నేను ఎక్కువ సింపుల్గానే డైలీ చేస్తానండి. నాకు ఎక్కువ మంత్రాలు అయితే ఏం రావండి. దీపం వెలిగించుకొని గణపతి శ్లోకం చదువుకొని ఆచమనం చేసేసి
మనం దేవుడికి ప్రసాదాలు, హారతులు ఇవన్నీ ఇచ్చుకొని అగరబత్తులు అవన్నీ పెట్టేసుకోవటమేనండి నా సింపుల్ పూజ అయితే. వ్రతం బుక్స్లో నుంచి చూసి చదువుకొని చేసుకుంటానండి. డైలీ వేర్ పూజ మాత్రం సింపుల్గానే చేసుకుంటాను. ఓ 10 నిమిషాలు పడుతుంది అంతేనండి. అంటే పూజ చేయడానికి 10 నిమిషాలు. ఇంకా పూజకి అలంకరించడానికి ఇవన్నీ అంటే క్లీనింగ్ ప్రాసెస్ అవన్నీ ఒక 1/2 అవర్ పడుతుందండి నాకు డైలీ వచ్చేసి. ఇంకా అంతేనండి. ఇప్పటిదాకా ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నట్టయితే మీకు ఎక్కడో కొంచెమన్నా నచ్చి ఉంటుంది కదండి. నచ్చితే లైక్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్గా మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.